యశోధరైతే పద్మావతికి రింగ్ చూపించి, "ఇదిగో పద్మావతి" అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పద్మావతితో యశోద, "ఇగో పద్మావతి" అని చెప్పి అనేసరికి, "వద్దు సార్ వద్దు" అనేత అనేస్తూ ఉంటుంది. "పర్లేదు పద్మావతి తీసుకో" అనేత అంటూ ఉంటాడు యశోద. "లేదు సార్ నాకు వద్దు, నాకు నచ్చదు" అనేత అంటూ ఉంటుంది. "తీసుకో పద్మావతి తీసుకో" అనైతే యశోధరైతే పద్మావతికి రింగ్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో విక్కీ అయితే మేనేజర్ని తోసుకొని ఇలా అంటూ ఉంటాడు, "ఇది నిజమేనా?" "నిజమేనయ్యా నిజమే" అనుకొని వాళ్ళిద్దరు లోపలికి వస్తూ ఉంటారు. "సార్ నేను విన్నది నిజమేనా" అని అంటే, అవును విక్కీ" అని అంటూ ఉంటాడు యశోధర్. "అవునా సార్ నిజమా" అని అంటూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. "నిజమేనయ్యా ఎందుకు అన్నిసార్లు అడుగుతావు" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే, "మీరు మనిషే కాదు సార్" అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు పిఏ. ఇక పద్మావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. యశోద, "ఏంటి విక్కీ అంత పెద్ద మాట అనేసావు" అనేత అంటూ ఉంటాడు. మనిషే కాదు అంటే దేవుడు అని సార్, మీరు దేవుడు" అని విక్కీ అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి యశోధర్ అయితే అలా నవ్వుతూ ఉంటాడు. ఇక విక్కీ కూడా, "అమ్మయ్య టాపిక్ డైవర్ట్ చేశానని" మనసులో అనుకుంటూ ఉంటాడు. పద్మావతి అయితే ఏమనకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక విక్కీతో అయితే యశోధర్ మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి అలా చూస్తూ ఉంటుంది.